హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద సోమాజిగూడలో అండి. నేను కరీంనగర్ అండ్ వరంగల్లో విజిట్ చేస్తుంటాను. మీరు అక్కడ కూడా నన్ను కలవచ్చు మీకు ఏమైనా ఆర్థోపెడిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ పేరు టెన్నిస్ ఎల్బో. టెన్నిస్ ఎల్బో అంటే మనకు ఎల్బో దగ్గర పెయిన్ ఉండడము. ఓకే, సో దీనికి మనకు చాలా కారణాలు ఉన్నాయండి. ఇది రావడానికి పేషెంట్స్కి ఎల్బో పెయిన్తో వస్తుంటారు. ఇది రావడానికి మెయిన్ కారణం ఏంటంటే బరువులు లేపడం. చాలా మందిలో ఇది లేడీస్లో మోర్ కామన్ జెంట్స్ కంటే, ఎందుకంటే అధికంగా ఎల్బోని యూజ్ చేసే వాళ్ళకు, బరువులు లేపే వరకు వీళ్ళకు ఎక్కువ వస్తాయి. అంటే కంప్యూటర్ ముందు ఎక్కువ కూర్చొని టైపింగ్ చేసే వాళ్ళకి, ప్లస్ జిమ్ చేసే వాళ్ళకి, ప్లస్ అధికంగా బరువులు లేపే వాళ్ళకి ఇది వస్తుందండి. షుగర్ అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉందండి. సో దీంతో కొన్ని యాంగిల్స్లో ఎల్బోలో చాలా విపరీతమైన పెయిన్ వస్తుందండి. సో దానికి మనము క్లినికల్గా మనం ఎగ్జామిన్ చేయాలి. సో మనకు ఎంఆర్ఐలో కూడా కొంచెం తెలిసిపోతుంది. సో దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బరువులు లేపడం కొంచెం మానేయాలి. అధికంగా కొంచెం లైట్ బరువులు, ఇంకే జిమ్ చేసేవాళ్ళు కొంచెం లైట్ బరువులు లేపాలి. ప్లస్ ఓ పట్టీ కట్టుకోవాలి సార్. దీన్ని టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ అంటారు. ఇది పట్టీ కట్టుకుంటే బెటర్ అవుతుంది. ఒక 3-4 నెలల వరకు పట్టీ కట్టుకోవాలి. రాత్రి వేళల్లో అవసరం ఉంటే దీన్ని తీసేయవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు ఎముకకు కండకు మధ్యలో రాపిడి ఏర్పడుతుందండి. రాపిడితోనే మనకు ఈ నొప్పి వచ్చేస్తుంది. సో కొంచెం చిన్న బరువు లేపినా కానీ కొన్ని యాంగిల్స్లో విపరీతమైన పెయిన్ వస్తుందండి పేషెంట్లకు. సో వీళ్ళకు ట్రీట్మెంట్ ఏంటంటే ఫిజియోథెరపీ చేయాలి. ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. సెకండ్ థింగ్ ఇస్ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీలో ఏంటి, మెషిన్లు పెడతారు, ప్లస్ కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు. మెషిన్లో కూడా రకరకాలు ఉంటాయి. ఆ మెషిన్లు పెట్టి కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తే దీనికి పెయిన్ తగ్గిపోతుందండి. ఇంకోటి ఫిజియోథెరపీ ఎన్ని రోజులు చేయించుకోవాలంటే 2 to 3 weeks కంపల్సరీ ఫిజియోథెరపీ అవసరం పడుతుందండి. కొంచెం మనం రైట్ హ్యాండ్ లేకపోతే లెఫ్ట్ హ్యాండ్కి కొంచెము మనం పని తగ్గించుకోవాలి. సో బరువులు లేపడం తగ్గించుకోవాలి, ఫిజియోథెరపీ చేయించుకోవాలి. ఫిజియోథెరపీతో తగ్గకపోతే అప్పుడు మేము ఇంజెక్షన్స్ ఇస్తామండి. స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాం. వాటి వల్ల ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే మనము నోట్లోంచి కానీ లేకపోతే బ్లడ్లో నుంచి స్టీరాయిడ్ ఇవ్వట్లేదు కాబట్టి నయా పైసా నష్టం ఉండదు. సో ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్తో కూడా మనకు నొప్పి తగ్గట్లేదు అంటే పిఆర్పి ఇంజెక్షన్ చేయొచ్చు. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మన బాడీలో నుంచి బ్లడ్ తీసి అక్కడ ఎక్కియడం అండి. దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ఓన్లీ ప్లాస్మా అని ఉంటుందండి. ఆ ప్లాస్మా అనే కణాలు వాళ్ళని అక్కడ ఎల్బోలో ఎక్కిస్తామండి. వాటితో కూడా తగ్గదు అంటే కొంతమందికి ఈ ఆపరేషన్ అవసరం పడుతుందండి. ఆపరేషన్ కూడా చిన్నది అండి, పెద్ద భయపడాల్సింది ఏం లేదు. ఒక్కరోజు పని, ఒక రోజు చెయ్యి రెస్ట్ పెట్టుకుంటే చాలు. తర్వాత యథావిధిగా మనము చెయ్యిని వాడొచ్చండి. చాలా మందికి ఈ కాలంలో ఈ టెన్నిస్ ఎల్బో సమస్యతో బాధపడుతున్నారండి. వాటికి ఉపశమనం నేను చెప్పినట్టు చేస్తే తగ్గిపోతుందండి.